Good morning all. Today I am continuing previous topic mission statement. In previous class I am discussing some of the points and now I am continuing the mission statement. So the following mission statements are examples that meet the above criteria. So మన చెప్పుకున్నాం కదా మిషన్ స్టేట్మెంట్ అంటే ఏమని చెప్పుకున్నాం. సో మిషన్ స్టేట్మెంట్ అంటే ద వాట్ అండ్ వై. సో ఎందుకు ఏమిటి అంటే మనం ఒక పని ఎందుకు చేస్తున్నాం అనే దాని మీద మనకు క్లియర్గా ఒక అవగాహన ఉండాలి. సో ఆ పనికి ఒక పర్పస్ ఉండాలి. సో ఆ పర్పస్ ఏంటి అనేది మనకి చెప్పేదే, మనం చేసే పని యొక్క పర్పస్ ఏంటి అనేది చెప్పేది మిషన్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఆర్ ఓవరాల్ గోల్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఓకే, దట్ ఈస్ ద mission statement. Okay, so now some general guidelines principle about mission statements are that they are. So కొన్ని జనరల్ ప్రిన్సిపల్స్ మనకి చెప్తా ఉన్నారు. అంటే మనం మిషన్ స్టేట్మెంట్ని రెడీ చేసుకునేటప్పుడు వీ హ్యావ్ టు ఫాలో సమ్ జనరల్ ప్రిన్సిపల్స్. దట్ ఈస్ ఫస్ట్ వన్ ఈజ్ కన్సైజ్, అంటే చిన్నగా ఉండాలి. అంటే ఎంతవరకు మనం షార్ట్ ఫామ్లో చెప్పగలం అంత షార్ట్ ఫామ్లో చెప్పడానికి ప్రయత్నించాలి. అంటే ఎందుకంటే మన యొక్క మోటివ్ ఏంటనేది క్లియర్గా అర్థమైపోవాలి ఎదుటి వాళ్ళకి. చిన్న ఫ్రేజెస్లో చెప్పాలి, అంటే ఎదుటి వాళ్ళు వినడానికి మళ్ళీ వేరే వాళ్ళకి చెప్పడానికి ఈజీగా ఉండాలి. ఇప్పుడు మీరు రిలయన్స్ తీసుకోండి. ఒకప్పుడు పాత రిలయన్స్ అంటే ఓల్డ్ రిలయన్స్ తీసుకున్నప్పుడు అనిల్ అంబానీ వాళ్ళు ఫస్ట్లో ఈ టెలికమ్యూనికేషన్లోకి ఎంటర్ అయినప్పుడు అదొక రెవల్యూషను. సో ఎంత రెవల్యూషనో మీ అందరికీ తెలుసు. సో అప్పట్లో ఒక 500 రూపాయలకి మొబైల్ ఇచ్చేయటం, కాల్స్ చాలా తక్కువ రేటుకి కాల్స్ ప్రొవైడ్ చేయటం. సో అప్పుడు ప్రతి ఒక్కళ్ళు తీసుకున్నారు. సో అప్పటి వరకు మొబైల్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా రిలయన్స్ మొబైల్ తీసుకుని వాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అప్పట్లో కాల్స్ చాలా తక్కువ, 25 NPనే. అప్పట్లో వాళ్ళు ఏమని చెప్పారు, పోస్ట్ కార్డు ఖర్చుకి, పావలా ఖర్చుకి మీకు కమ్యూనికేషన్ వచ్చేస్తుంది అని చెప్పారు. ఓకేనా. సో కాబట్టి అప్పట్లో వాళ్ళు ఏమన్నారు, కర్లో దునియా ముట్టి మెయిన్, అంటే ప్రపంచం ముగ్గుపిట్లో అన్నారు అప్పట్లో. వాళ్ళ యొక్క స్లోగన్ ఏంటి, కర్లో దునియా ముట్టి మెయిన్. అంటే ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే, వాళ్ళ మోటివ్ ఏమని చెబుతున్నారంటే ప్రపంచాన్ని మేము ముగ్గుపిట్లో, అంటే కమ్యూనికేషన్ అంటే వరల్డ్ వైడ్గా మీరు ఎక్కడికైనా కమ్యూనికేట్ చేసుకోవచ్చు ఈ మొబైల్ తోటి. అండ్ వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని ఆ స్టేట్మెంట్లో మనకి చెప్పేశారు. అర్థమైందా, అంటే ప్రపంచాన్ని మన గుప్పిట్లో పెడతాం. తర్వాత ఇట్లా స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఎవ్రీ ఇండియన్ బ్యాంకర్ అంటాడు, అంటే ప్రతి భారతీయుని బ్యాంకరే భారతీయ బ్యాంక్ అంటే. సో అంటే వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని, వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క యాటిట్యూడ్ని వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారనే దాన్ని మనకు క్లియర్గా వాళ్ళ మిషన్ స్టేట్మెంట్ ద్వారా వాళ్ళు మనకి అర్థమయ్యేట్టుగా చెప్తారనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ మిషన్ స్టేట్మెంట్. మిషన్ స్టేట్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయి అనమాట. అంటే ఎంత క్యాచీగా ఉంది చెప్పండి, చాలా సింపుల్గా చక్కగా మనకు అర్థమైపోతుంది ఒక సింపుల్ ఫ్రేజ్లో, అట్లా అనమాట. కాబట్టి మిషన్ స్టేట్మెంట్ అనేది ఎప్పుడు కూడా మనకు కన్సైజ్గా ఉండాలి. ఆల్దో నాట్ యాజ్ షార్ట్ ఏ ఫ్రేజ్ యాజ్ ఎ విజన్ స్టేట్మెంట్, ఈ మిషన్ స్టేట్మెంట్ షుడ్ స్టిల్ గెట్ ఇట్స్ అ పాయింట్ అక్రాస్ ఇన్ వన్ సెంటెన్స్. అంటే అదేమో వన్ ఫ్రేజ్లో చెప్తే, ఈ మిషన్ స్టేట్మెంట్ అనేది ఎలా ఉండొచ్చు అంటే ఒక సెంటెన్స్లో ఉండొచ్చు, అంటే ఒక వాక్యంలో చెప్పచ్చు. ఓకే, అంటే మిషన్ స్టేట్మెంట్ కన్నా విజన్ స్టేట్మెంట్ ఇంకా చిన్నగా ఉంటుంది అనమాట అది. తర్వాత అవుట్కమ్ ఓరియంటెడ్. దాని తర్వాత నెక్స్ట్ ఇంకో క్యారెక్టరిస్టిక్, ఇంకో ప్రిన్సిపల్ ఏం చెప్తున్నాడంటే అవుట్కమ్ ఓరియంటెడ్. సో మనం ఏ మిషన్ స్టేట్మెంట్ తీసుకున్నా కూడా దట్ షుడ్ బి అవుట్కమ్ ఓరియంటెడ్. అంటే దాని నుంచి మనకి ఒక అవుట్కమ్ అనేది రావాలి. ఆ అవుట్కమ్ ఏంటి, అవుట్కమ్స్ యువర్ ఆర్గనైజేషన్ ఈజ్ వర్కింగ్ టు అచీవ్. అంటే మన ఆర్గనైజేషన్ ఏవైతే అచీవ్ చేయాలనుకుంటున్నామో ఆ అచీవ్ చేయడానికి కావాల్సినటువంటి అవుట్కమ్ అనేదే మనకి మిషన్ స్టేట్మెంట్ ద్వారా మనకు రావాలి అని చెప్పి చెప్తా ఉన్నాను. తర్వాత నెక్స్ట్ ప్రిన్సిపల్ ఇంక్లూజివ్. సో ఇంక్లూజివ్ అంటే ఇంక్లూడ్ అవటం. సో
ఎక్స్క్లూడ్ అంటే వాటిని మనం పక్కన పెట్టేయటం అంటే రిమూవ్ చేయటం. సో ఎక్స్క్లూడ్ చేయటం అంటే తీసేయటం, ఇంక్లూడ్ అంటే యాడ్ చేయటం. సో వైల్ మిషన్ స్టేట్మెంట్స్ డూ మేక్ స్టేట్మెంట్స్ అబౌట్ యువర్ గ్రూప్స్ ఓవర్ reaching goals, it's very important that they do so very broadly. సో ఈ మిషన్ స్టేట్మెంట్స్ అనేది మనకి ఎలా ఉండాలంటే డూ మేక్ స్టేట్మెంట్స్ అవి ఎలా ఉండాలంటే అబౌట్ యువర్ గ్రూప్స్ ఓవర్ రీచింగ్ గోల్స్, అంటే మన గ్రూప్ యొక్క గోల్స్ ఏంటి, మనం ఏంటైతే రీచ్ అవ్వాలి. తర్వాత ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ దే డూ సో వెరీ బ్రాడ్లీ. అదేవిధంగా ఎలా ఉండాలన్నాడు, చాలా బ్రాడ్గా ఉండాలన్నాడు. అంటే నారోగా కాకుండా బ్రాడ్గా ఉండాలి, అంటే విశాలంగా ఉండాలి, అంటే ఆలోచన. సో గుడ్ మిషన్ స్టేట్మెంట్ ఆర్ నాట్ లిమిటింగ్ ఇన్ ద స్ట్రాటజీస్ ఆర్ సెక్టార్స్ ఆఫ్ ద కమ్యూనిటీ దట్ మే బికమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాజెక్ట్. ఏమన్నాడు, గుడ్ మిషన్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ లిమిటింగ్, అది ఏమి కూడా లిమిటేషన్స్ ఇవ్వదు. దేని పరంగా, ఇన్ ద స్ట్రాటజీస్ ఆర్ సెక్టార్స్ ఆఫ్ ద కమ్యూనిటీ దట్ దే బికమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాజెక్ట్. అంటే ఏదైనా ఒకళ్ళు, అంటే ఒక సెక్టార్ కానివ్వండి, లేకపోతే ఒక కమ్యూనిటీ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఒక ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి మిషన్ స్టేట్మెంట్ అనేది అవరోధం కాకూడదు. అది అర్థమైందా? అలా కాకుండా ఉండేటువంటి మిషన్ స్టేట్మెంట్స్ని మనం మంచి వాటిగా ట్రీట్ చేయటం జరుగుతున్నది. సో దీస్ ఆర్ ద 3 ప్రిన్సిపల్స్ రిగార్డింగ్ మిషన్ స్టేట్మెంట్. One is concise, second one is outcome oriented, and third one is inclusive. Then the following mission statements are examples that meet the above criteria. అంటే మనం ఇప్పుడు పైన చెప్పుకున్నటువంటి క్రైటీరియాని మీట్ అయ్యేటటువంటి, అంటే ఆ కండిషన్స్ని సాటిస్ఫై చేస్తూ మనకు కొన్ని అలా ఉన్నటువంటి కొన్ని మిషన్ స్టేట్మెంట్స్ని మనకి ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరిగింది. దానిలో మొట్టమొదటిది టు ప్రమోట్ చైల్డ్ హెల్త్ అండ్ డెవలప్మెంట్ త్రూ ఏ కాంప్రహెన్సివ్ ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ ఇనిషియేటివ్. అంటే చైల్డ్ హెల్త్ అండ్ డెవలప్మెంట్ టు ప్రమోట్, అంటే మనం చైల్డ్ హెల్త్ అండ్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎలా, ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ ఇనిషియేటివ్, అంటే ఫ్యామిలీ అండ్ కమ్యూనికేటివ్ ఇనిషియేటివ్. అంటే అది ఎలా సాధ్యపడుతుంది, ఫ్యామిలీ పరంగా ఎవరికి వాళ్ళు ఇనిషియేషన్ తీసుకోవాలి, తర్వాత కమ్యూనిటీ పరంగా కూడా ఎవరికి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఇనిషియేటివ్ తీసుకునే విధంగా మనం ప్రమోట్ చేయటమే ఈ స్టేట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రమోట్ చేయాలని చెప్తా ఉన్నాడు. సో దట్ ఈస్ వన్ మిషన్ స్టేట్మెంట్. అండ్ సెకండ్ వన్ ఈజ్ క్రియేట్ ఏ థ్రైవింగ్ ఆఫ్రికన్ అమెరికన్ కమ్యూనిటీ త్రూ డెవలప్మెంట్ ఆఫ్ జాబ్స్, ఎడ్యుకేషన్, హౌసింగ్ అండ్ కల్చరల్ పీస్, కల్చరల్ ప్రైడ్. సో మనం ఈ ఆఫ్రికన్ అమెరికన్ కమ్యూనిటీని తీసుకుంటే కనుక దాంట్లో డెవలప్మెంట్ ఆఫ్ జాబ్స్, అక్కడ మనకి ఏంటి వాళ్ళ అక్కడ ఉద్దేశం ఏంటి, మనం చేయాలనుకున్నది టు క్రియేట్ జాబ్స్, డెవలప్మెంట్ ఆఫ్ జాబ్స్, ఎడ్యుకేషన్, హౌసింగ్ అండ్ కల్చరల్ ప్రైడ్, అంటే వాళ్ళ యొక్క సంస్కృతిని వాళ్ళు కాపాడుకోవటం అనేది ఇక్కడ మనకి మెయిన్గా చెబుతున్నటువంటి లక్ష్యాలు వాళ్ళకి. అంటే అవన్నీ క్రియేట్ చేయాలి అక్కడ. సో దట్ ఈస్ ద మిషన్ స్టేట్మెంట్. అంటే అక్కడ అవన్నీ లేవు. సో వాళ్ళు ఆ విషయాల్లో చాలా వెనకబడి ఉన్నారు. కాబట్టి యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఆల్ దీస్ థింగ్స్. దట్ ఈస్ అవర్ మిషన్ స్టేట్మెంట్. టు డెవలప్ ఏ సేఫ్ అండ్ హెల్తీ నైబర్హుడ్ త్రూ కొలాబరేటివ్ ప్లానింగ్, కమ్యూనిటీ యాక్షన్ అండ్ పాలసీ అడ్వొకసీ. సో దాని తర్వాత ఏం చేయమంటున్నాడు, టు డెవలప్ ఏ సేఫ్ అండ్ హెల్తీ నైబర్హుడ్ త్రూ కొలాబరేటివ్ ప్లానింగ్. సో మనం కొలాబరేటివ్ ప్లానింగ్ తోటి మనం హెల్తీ నైబర్హుడ్ని, సేఫ్ నైబర్హుడ్ని మనం డెవలప్ చేసుకోవాలి. అదేవిధంగా కొలాబరేటివ్ ప్లానింగ్ అనేది ఉండాలి. దాని తర్వాత కమ్యూనిటీ యాక్షన్. సో ఏం చేసినా కూడా కమ్యూనిటీని బేస్ చేసుకుని చేయటం. కమ్యూనిటీ ఈజ్ నథింగ్ బట్ అసోసియేషన్. ఇట్స్ నాట్ రిలేటెడ్ టు caste or anything. గుర్తుపెట్టుకోండి, కమ్యూనిటీ మీన్స్ ఇట్ డస్ నాట్ రిలేట్స్ టు caste. ఓకే, కమ్యూనిటీ మీన్స్ దోస్ పీపుల్ ఆర్ హూ ఆర్ లివింగ్ టుగెదర్, అంటే మనం అందరం ఒకే చోట కలిసి ఉండడం, అంటే ఒక ఏరియాలో కలిసి ఉండేటువంటి ఏరియాని మనం, ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా దట్ ఈజ్ వన్ కమ్యూనిటీ.
అండ్ పాలసీ అడ్వకసీ. సో పాలసీ అడ్వకసీ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో that is about mission statement. And next one is objectives. So objectives is also very very important. Next important thing is, so already we are completing vision and mission. Now we are discussing about objectives. So objectives means how much of what will be accomplished by when. అంటే మనం ఏదైనా ఒక మనం హౌ మచ్ ఆఫ్ వాట్ విల్ బి అకంప్లిష్డ్ అంటే మనం ఇంతవరకు రీచ్ అవ్వడానికి ఒక పర్టికులర్ టార్గెట్ అనేది మనకి ఎంత టైం పడుతుంది, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో objectives are the ends towards which in activities is aimed, they are results to be achieved. ఓకే, సో ఏం చెప్తున్నాడు, objectives are the ends towards which activities is aimed, they are results to be achieved. అంటే ఇక్కడ ఏమన్నాడంటే మెయిన్గా ఎండ్స్ టువార్డ్స్ ఎక్కడ ఎండ్ అవుతుంది అంటున్నాడు, విచ్ యాక్టివిటీస్ ఈజ్ ఎయిమ్డ్ దే ఆర్ రిజల్ట్స్ టు బి అచీవ్డ్. అంటే మనకి ఏ యాక్టివిటీస్ అయితే మనం ఫోకస్ చేసి పెట్టుకున్నామో మనం ఉన్నటువంటి రిజల్ట్స్ని మనం పొందడానికి దానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ని వాటన్నిటి కలిపి మనం ఆబ్జెక్టివ్ అని చెప్పి చెప్తున్నాం. దే ప్రెజెంట్ నాట్ ఓన్లీ ద ఎండ్ పాయింట్ ఆఫ్ ప్లానింగ్ but the end toward which point of planning, but the end toward which organizing, staffing, leading and controlling are aimed. While enterprises objectives are basic plan of firm, a department may also have its own objectives. Okay, so ఏం చెప్తున్నాడు, they represent not only the end point of planning, అంటే కేవలం ఎండ్ పాయింట్ ఆఫ్ ప్లానింగ్ ఒకదాన్ని ఇండికేట్ చేయటం కాదు, దానితో పాటుగా సో while enterprises objectives are basic plan of firm, a department may also have its own objectives. ఇక్కడ మనకి ఎంటర్ప్రైజెస్ సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ బేసిక్ ప్లాన్ ఆఫ్ ఫార్మ్, ఏ డిపార్ట్మెంట్ మే ఆల్సో హ్యావ్ ఇట్స్ ఓన్ ఆబ్జెక్టివ్స్. అదేవిధంగా డిపార్ట్మెంట్స్ కూడా ఒక ఆబ్జెక్టివ్ ఉంటాయి. ఆర్గనైజేషన్కి ఎలాగైతే ఆబ్జెక్టివ్స్ ఉన్నాయో డిపార్ట్మెంట్స్ కూడా అలాగే ఆబ్జెక్టివ్స్ ఉంటాయి కదా. సో కాబట్టి దే రిప్రజెంట్ నాట్ ఓన్లీ ద ఎండ్ పాయింట్ ఆఫ్ ప్లానింగ్ బట్ ద end toward which point of planning, but the end toward which organizing, staffing, leading and controlling are aimed. సో మనకి కేవలం అది ఎండ్ పాయింట్ మాత్రం రిప్రజెంట్ చేయటం కాదు, ప్లానింగ్ బట్ ద ఎండ్ టువార్డ్ విచ్ పాయింట్ ఆఫ్ ప్లానింగ్. మనకి ప్లానింగ్ అనేది ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఎండ్ పాయింట్ వరకు రీచ్ అయ్యే వరకు కూడా మన ప్లానింగ్ అనేది మిస్ అవ్వకూడదు, అది ఖచ్చితంగా కంటిన్యూస్గా జరుగుతూనే ఉండాలి. సో మిగతావన్నీ కూడా ఎలా అంటే మనకి విచ్ పాయింట్ ఆఫ్ ప్లానింగ్ బట్ ద ఎండ్ టువార్డ్ విచ్ ఆర్గనైజింగ్, స్టాఫింగ్, లీడింగ్ అండ్ కంట్రోలింగ్ అరే. కొన్ని చూస్తే మనకి ఇవి కొంత టైంకి ఎండ్ అవుతాయి. సో అలాంటి వాటిని మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. While enterprise objectives are basic plan of firm, a department also have its own objectives. So once an organization has developed its mission statement, its next step is to develop the specific objectives. అంటే మిషన్ స్టేట్మెంట్ డెవలప్ చేసిన తర్వాత మిషన్ స్టేట్మెంట్కి అనుగుణంగా మనం డెవలప్ చేసుకోవాలి, ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేసుకోవాలి. దట్ ఆర్ ఫోకస్డ్ ఆన్ అచీవింగ్ ద మిషన్. సో కాబట్టి ఈ మిషన్ స్టేట్మెంట్ అనే దాని మీదే ఫోకస్ చేసి మన ఆబ్జెక్టివ్స్ని డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆబ్జెక్టివ్స్ రిఫర్ టు స్పెసిఫిక్ మెజరబుల్ రిజల్ట్స్ ఫర్ ద ఇనిషియేటివ్స్, బ్రాడ్ గోల్స్. సో ఆబ్జెక్టివ్స్ అనేది మనం తీసుకుంటే కనుక దే రిఫర్ టు స్పెసిఫిక్ మెజరబుల్ రిజల్ట్స్. సో అవి మనకి ఈ మెజరబుల్ రిజల్ట్స్ అనేవి మనకి స్పెసిఫిక్గా రిప్రజెంట్ చేస్తున్నాయి. సో స్పెసిఫిక్ మెజరబుల్ రిజల్ట్స్ ఫర్ ద ఇనిషియేటివ్స్, బ్రాడ్ గోల్స్. సో మనకి బ్రాడ్ గోల్స్ అనే దాన్ని ఇనిషియేట్ చేయడానికి వాటి యొక్క రిజల్ట్స్ని మెజర్ చేసుకోవడానికి ఈ ఆబ్జెక్టివ్స్ అనేవి మనకు బాగా ఉపయోగపడతాయని చెప్పి చెప్తా ఉన్నాడు. సో
మెజరబుల్ రిజల్ట్స్ ఫర్ ద ఇనిషియేటివ్స్ బ్రాడ్ గోల్స్ అదనమాట. తర్వాత నెక్స్ట్ దేర్ ఆర్ 3 బేసిక్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్. ఆబ్జెక్టివ్స్లో కూడా మనకు మళ్ళీ 3 రకాలు ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ బిహేవియరల్ ఆబ్జెక్టివ్స్, సెకండ్ వన్ ఈజ్ కమ్యూనిటీ level outcome objectives, and third one is process objectives. So first one is behavioral objectives. So in this behavioral objectives, the objectives look at changing the behaviors of people of their behaviors. So మనం ఇక్కడ చూస్తే ఈ బిహేవియరల్ ఆబ్జెక్టివ్స్ అనేది మనకి పేర్లో ఉంది, బిహేవియర్ మీద బేస్ చేసుకుని ఉంటున్నాయి. సో దీస్ ఆబ్జెక్టివ్స్ లుక్ ఎట్ చేంజింగ్ ద బిహేవియర్స్ ఆఫ్ పీపుల్. అంటే ఈ ఆబ్జెక్టివ్స్ ఏం చేస్తాయంటే పీపుల్ యొక్క బిహేవియర్ని చేంజ్ చేయడానికి ఈ బిహేవియరల్ ఆబ్జెక్టివ్స్ అనే వాటిని మనం తీసుకోవడం జరిగింది. వాట్ దే ఆర్ డూయింగ్ అండ్ సేయింగ్. సో వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు. ఓకే. సో అండ్ ద ప్రొడక్ట్స్ ఆర్ రిజల్ట్స్ ఆఫ్ దేర్ బిహేవియర్స్. సో వాళ్ళ నుంచి వచ్చేటువంటి రిజల్ట్స్ కానివ్వండి, ఏదైనా ప్రొడక్ట్స్ కానీ ఏ విధంగా ఉంటున్నాయి వాటి యొక్క బిహేవియర్ పరంగా. ఫర్ ఎగ్జాంపుల్, a neighborhood improvement group might develop an objective around having an increased amount of home repair taking place. The behavior or of improved housing, the result. అంటే మనకి నైబర్హుడ్ ఇంప్రూవ్మెంట్ అనేది వాళ్ళు చేసుకుంటారు. దేనికి సంబంధించిందంటే గ్రూప్ మైట్ డెవలప్ అన్ ఆబ్జెక్టివ్ అరౌండ్ హ్యావింగ్ అన్ ఇంక్రీజ్డ్ అమౌంట్ ఆఫ్ హోమ్ రిపేర్ టేకింగ్ ప్లేస్. సో దానికోసం అనమాట, హోమ్ రిపేర్ అనేది ఉన్నప్పుడు దాని గురించి మనకు మళ్ళీ మనం హెల్ప్ చేసుకోవడానికి సో వాళ్ళు అలా ప్లాన్ చేసుకున్నారు, ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి. సో ఇంక్రీజ్డ్ అమౌంట్ ఆఫ్ హోమ్ రిపేర్ టేకింగ్ ప్లేస్. సో మనకి పెరిగిపోతున్నాడు, మనం ఇలా చేయొచ్చు. ఆర్ ఆఫ్ ఇంప్రూవ్డ్ హౌసింగ్. సో లేదంటే హౌసింగ్ని ఇంప్రూవ్ చేయటం. సో హోమ్ రిపేర్ టేకింగ్ ప్లేస్ అనేది మనకి బిహేవియర్ తోటి రిప్రజెంట్ అవుతుంది, అదే ఇంప్రూవ్డ్ హౌసింగ్ అనేది రిజల్ట్ తోటి రిప్రజెంట్ అవుతుంది. సో తర్వాత కమ్యూనిటీ లెవెల్ అవుట్కమ్ ఆబ్జెక్టివ్స్. సో కమ్యూనిటీ లెవెల్లో చూస్తే దీస్ ఆర్ రిలేటెడ్ టు బిహేవియరల్ అవుట్కమ్ ఆబ్జెక్టివ్స్. సో ఇవి కూడా ఈ బిహేవియరల్ అవుట్కమ్ ఆబ్జెక్టివ్స్కి రిలేటెడ్గానే ఉంటాయి, బట్ ఆర్ మోర్ ఫోకస్డ్ మోర్ ఆన్ ఏ కమ్యూనిటీ లెవెల్ ఇన్స్టెడ్ ఆఫ్ అన్ ఇండివిజువల్ లెవెల్. సో మీరు ఇక్కడ తీసుకుంటే కనుక బట్ ఆర్ ఫోకస్డ్ మోర్ ఆన్ ఏ కమ్యూనిటీ లెవెల్ ఇన్స్టెడ్ ఆఫ్ అన్ ఇండివిజువల్ లెవెల్. అయితే ఇక్కడ మనం ఇండివిజువల్ లెవెల్ కాకుండా కమ్యూనిటీ లెవెల్లో చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ద సేమ్ గ్రూప్ మైట్ సజెస్ట్ ఇంక్రీజింగ్ ద పర్సంటేజ్ ఆఫ్ డీసెంట్ అఫోర్డబుల్ హౌసింగ్ ఇన్ ద కమ్యూనిటీ యాజ్ ఎ కమ్యూనిటీ లెవెల్ అవుట్కమ్ ఆబ్జెక్టివ్. ఓకే. సో దాంట్లో ఏం చెప్తున్నాడు, సో these are related to behavioral outcome object but are more focused on a community level instead of individual level. సో అది తెలిసిందే. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్, ద సేమ్ గ్రూప్ మైట్ సజెస్ట్ ఇంక్రీజింగ్ ద పర్సంటేజ్ ఆఫ్ డీసెంట్ అఫోర్డబుల్ హౌసింగ్ ఇన్ ద కమ్యూనిటీ యాజ్ ఎ కమ్యూనిటీ లెవెల్ అవుట్కమ్ ఆబ్జెక్ట్. కానీ ఇక్కడ ఏమనుకున్నాడు, ద సేమ్ గ్రూప్ మైట్ సజెస్ట్ ఇంక్రీజింగ్ ద పర్సంటేజ్ ఆఫ్ డీసెంట్ అఫోర్డబుల్ హౌసింగ్ ఇన్ ద కమ్యూనిటీ యాజ్ ఎ కమ్యూనిటీ లెవెల్ అవుట్కమ్ ఆబ్జెక్ట్. సో ఆటోమేటిక్గా కమ్యూనిటీ. సో కాబట్టి ఇక్కడ మనం నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రాసెస్ ఆబ్జెక్టివ్స్. సో ప్రాసెస్ ఆబ్జెక్టివ్స్లో చూస్తే దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ దట్ రిఫర్ టు ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యాక్టివిటీస్ నెసరీ టు అచీవ్ అదర్ ఆబ్జెక్టివ్స్. అంటే ఏదైతే మనం వేరే ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయడానికి ఏవైతే ఆబ్జెక్టివ్స్ మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉందో అటువంటి వాటిని మనం ప్రాసెస్ ఆబ్జెక్టివ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ద గ్రూప్ మైట్ అడాప్ట్ ఏ కంప్రహెన్సివ్ ప్లాన్ ఫర్ ఇంప్రూవింగ్ నైబర్హుడ్ హౌసింగ్. సో ఇక్కడ మనం ఒక గ్రూప్ అనేది మనకి ఏం తీసుకున్నారంటే గ్రూప్ మైట్ అడాప్ట్ ఏ కాంప్రహెన్సివ్ ప్లాన్. సో కాంప్రహెన్సివ్ ప్లాన్ అనేది వాళ్ళు అడాప్ట్ చేసుకుని ఫర్ ఇంప్రూవింగ్ నైబర్హుడ్ హౌసింగ్, వాళ్ళు నైబర్హుడ్ హౌసింగ్ అనేది ఇంప్రూవ్ చేయాలని అనుకుంటున్నారు. సో దట్ ఈస్ ప్రాసెస్ ఆబ్జెక్టివ్స్. Then next one is goal. So goal is another important thing.
So it goals naturally contribute to the attainment of enterprises objectives, but the two sets of goals may entirely different. సో ఇక్కడ మనకి గోల్ అనేది ఏం చెప్తున్నాడంటే ఇట్ గోల్స్ న్యాచురల్లీ కాంట్రిబ్యూట్ టు ద అటైన్మెంట్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ ఆబ్జెక్టివ్స్. అంటే మనకి గోల్స్ అనేది అటైన్మెంట్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ ఆబ్జెక్టివ్స్ అంటే ఎంటర్ప్రైజెస్ ఆబ్జెక్టివ్స్ని అటైన్మెంట్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. బట్ ద టూ సెట్స్ ఆఫ్ గోల్స్ మే ఎంటైర్లీ డిఫరెంట్. అదేవిధంగా ఒక సెట్లో ఉన్నటువంటి గోల్స్ ఇంకో సెట్లో ఉన్నటువంటి గోల్స్ ఎగ్జాక్ట్గా ఉంటాయని చెప్పి లేదు. దెర్ ఇస్ నో రూల్ సచ్ రూల్ ఫర్ దట్. So for example, the objective of a business might to be make a certain profit by producing a given line of home entertainment equipment. So ఇక్కడ ఏం చెప్తున్నాడు, the objective of a business might be to make a certain profit by producing a given line of home entertainment equipment. సో ఇక్కడ మనం మెయిన్గా ఆబ్జెక్టివ్ గురించి కూడా ఇక్కడ మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి అది వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు. సో ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎ బిజినెస్ మైట్ బీ టు మేక్ ఏ సర్టెన్ ప్రాఫిట్ బై ప్రొడ్యూసింగ్ ఓకే ఏ గివెన్ లైన్ ఆఫ్ హోమ్ ఎంటర్టైన్మెంట్. ఎక్కడ వస్తుంది? సో ఇక్కడ మనం చూస్తే ఏ సర్టెన్ ప్రాఫిట్ బై ప్రొడ్యూసింగ్ ఏ గివెన్ లైన్ ఆఫ్ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఎక్విప్మెంట్. సో హోమ్ ఎంటర్టైన్మెంట్ ఎక్విప్మెంట్ తయారు చేసుకున్నా, లేదంటే వైల్ ద గోల్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చర్ డిపార్ట్మెంట్ మైట్ టు బి ప్రొడ్యూస్ ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ టెలివిజన్ సెట్స్. సో ఒక టెలివిజన్ సెట్స్ తయారు చేయాలన్నా గివెన్ డిజైన్ అండ్ క్వాలిటీ ఎట్ ఏ గివెన్ కాస్ట్. సో దాంట్లో మనం ఏం చేయాలి, గివెన్ డిజైన్ అండ్ క్వాలిటీ ఎట్ ఏ గివెన్ కాస్ట్. సో గివెన్ కాస్ట్లో మన ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బులను మనం వాటిని కంప్లీట్ చేయగలగాలి. సో ఇది గోల్కి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. Then strategies, plan of action. Next one under this topic, strategies and action plan. So general programs of action and development of resources to attain comprehensive objectives. మనకి ఏదైతే జనరల్ ప్రోగ్రామ్స్ అనేవి మనకి యాక్షన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ రీసోర్సెస్. సో యాక్షన్ కానివ్వండి, డెవలప్మెంట్ కానివ్వండి, వాటి యొక్క దానికి సంబంధించినటువంటి రీసోర్సెస్ని టు అటైన్ కాంప్రహెన్సివ్ ఆబ్జెక్టివ్స్. వాటి ద్వారా మనం కాంప్రహెన్సివ్ ఆబ్జెక్టివ్స్ని తయారు చేసుకోవచ్చు. తర్వాత ద ప్రోగ్రామ్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ అండ్ దేర్ చేంజెస్ రిసోర్సెస్ యూజ్డ్ టు అటైన్ దీస్ ఆబ్జెక్టివ్స్. ఓకే, సో మనం ఇక్కడ తీసుకుంటే కనుక ద ప్రోగ్రామ్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. సో ఆర్గనైజేషన్ యొక్క కనుక మనం సో ఇక్కడ ద ప్రోగ్రామ్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ అండ్ దేర్ చేంజెస్ రిసోర్సెస్ టు అటైన్ దీస్ ఆబ్జెక్టివ్స్. సో తర్వాత ద డిటర్మినేషన్ ఆఫ్ బేసిక్ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అన్ ఎంటర్ప్రైజ్ అండ్ అడాప్షన్ ఆఫ్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్ అండ్ అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్ నెసరీ టు అచీవ్ ద గోల్స్. సో లాంగ్ టర్మ్ వాటికి మాత్రం ఇలా కాదు, లాంగ్ టర్మ్ వాటికి ఖచ్చితంగా ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అన్ ఎంటర్ప్రైజ్ క్లియర్గా ఉండాలి. సో తర్వాత ఎంటర్ప్రైజ్ అండ్ అడాప్షన్ ఆఫ్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్. సో మనం అడాప్ట్ చేసుకోవాలి కోర్సెస్ని. సో ఆ విధంగా అడాప్ట్ చేసుకుని దెన్ అండ్ allocation of resources necessary to achieve the goals. So necessary resources ఏవైతున్నాయో సో ఆ రీసోర్సెస్ అన్నీ కూడా సో మనకి ఇంపార్టెంటే. allocation of resources necessary to achieve the goals. సో ఆ గోల్స్ని అచీవ్ చేయడానికి కావాల్సినటువంటి రీసోర్సెస్ని కూడా మనమే ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో తర్వాత స్ట్రాటజీస్ ఎక్స్ప్లెయిన్ how the initiative will reach its objectives. సో స్ట్రాటజీస్ అనేవి మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి,
హౌ ద ఇనిషియేటివ్ విల్ రీచ్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్. అంటే మనం ఆబ్జెక్టివ్స్ని రీచ్ అవ్వడానికి ఒక పర్టికులర్ థింగ్ తీసుకున్నప్పుడు సో ఆ రీచ్ అవ్వడానికి కావాల్సినటువంటి ఆ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో ఆ ఇనిషియేటివ్ని మనకి ఎందుకు ఏమిటి ఎలా అనే దాని మీద ఎలా చేయొచ్చు ఎలా ఇనిషియేటివ్ తీసుకోవాలనే దాని మీద మనకి స్ట్రాటజీ అనేది దానికి కావాల్సినటువంటి సపోర్ట్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో తర్వాత strategies explain how the initiative will reach its objectives. General organization will have a wide variety of strategies that include people from all the different parts. సో మనకి ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీంట్లో మనకి కేవలం ఒకళ్ళు ఇద్దరు ఉండరు, ఆర్గనైజేషన్ మొత్తంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. విల్ హ్యావ్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ స్ట్రాటజీస్ దట్ ఇంక్లూడ్ పీపుల్. దీనిలో మనకి వైడ్ వెరైటీ ఆఫ్ స్ట్రాటజీస్ కూడా ఉంటాయి దట్ ఇంక్లూడ్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆర్ సెక్టార్స్. సో దాంట్లో ఆ పీపుల్ అనేవాళ్ళు డిఫరెంట్ పార్ట్స్ నుంచి రావచ్చు, డిఫరెంట్ సెక్టార్స్ నుంచి రావచ్చు, డిఫరెంట్ కమ్యూనిటీస్ నుంచి రావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. దీస్ స్ట్రాటజీస్ రేంజ్ ఫ్రమ్ వెరీ బ్రాడ్. సో దీంట్లో మనకి ఈ స్ట్రాటజీలో మనకు ఉన్నటువంటి వాటిలో మెయిన్గా ఏంటంటే వెరీ బ్రాడ్ విచ్ ఎన్కంపాస్ పీపుల్ అండ్ రిసోర్సెస్ ఫ్రమ్ మెనీ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కమ్యూనిటీ. ఎందుకంటే మనకి డిఫరెంట్ పార్ట్స్ నుంచి వస్తారు కాబట్టి డిఫరెంట్ కంట్రీస్ నుంచి, దట్ ఈస్ మ్యాండేటరీ. టు ద వెరీ స్పెసిఫిక్ విచ్ ఎయిమ్ ఎట్ కేర్ఫుల్లీ డిఫైన్డ్ ఏరియాస్. తర్వాత టు దే వెరీ స్పెసిఫిక్, తర్వాత వాళ్ళు చాలా స్పెసిఫిక్గా ఉంటారు. విచ్ ఎయిమ్ ఎట్ కరెంట్ కేర్ఫుల్లీ డిఫైన్డ్ ఏరియాస్. సో కాబట్టి వాటిని మనం కేర్ఫుల్లీ డిఫైన్డ్ ఏరియాస్ అన్నాడంటే సో మెయిన్గా ప్రొటెక్షన్ ఉండే చోట మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దీస్ ఆర్ ద స్ట్రాటజీస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ బ్రాడ్ స్ట్రాటజీస్ ఇంక్లూడ్. బ్రాడ్ స్ట్రాటజీస్ అనే దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడు. ఏ చైల్డ్ హెల్త్ ప్రోగ్రామ్ మైట్ యూజ్ సోషల్ మార్కెటింగ్ టు. సో చేంజ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అనేది సైకిల్ మేనేజ్మెంట్ ఈ సోషల్ మార్కెటింగ్ సంబంధించింది. చైల్డ్ హెల్త్ ప్రోగ్రామ్ మైట్ యూజ్ సోషల్ మార్కెటింగ్ టు ప్రమోట్ అడల్ట్ ఇన్వాల్వ్మెంట్ విత్ చిల్డ్రన్. సో మనం తీసుకెళ్ళి సో వాళ్ళతోటి వీళ్ళు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, సో ఏంటి, సో వాళ్ళ పట్ల వాళ్ళకి ఎంత అవగాహన ఉన్నది అనేది మనం వీటి ద్వారా తెలుసుకోవచ్చు. సో అండ్ అడాలసెంట్ ప్రెగ్నెన్సీ ఇనిషియేటివ్ మైట్ డిసైడ్ టు ఇంక్రీజ్ యాక్సెస్ టు కాంట్రసెప్టివ్స్ ఇన్ ద కమ్యూనిటీ. సో దాంట్లో ఇంకోటి మనకి అడాలసెంట్ ప్రెగ్నెన్సీ అనేది మనం తీసుకుంటే సో ఇనిషియేటివ్ మైట్ డిసైడ్ టు ఇంక్రీజ్ యాక్సెస్ టు కాంట్రసెప్టివ్స్ ఇన్ ద కమ్యూనిటీ. సో దానివల్ల ఏమవుతుంది మనకి ఈ కాంట్రసెప్టివ్స్ అనేది యూజ్ చేయటం అనేది పెరిగిపోతూ ఉంటుంది రోజు రోజుకి అని చెప్పి చెప్తాం. సో దాని తర్వాత an urban revitalization project might enhance the artistic life of the community by encouraging artists to perform in the area. సో మన ఇక్కడ అర్బన్ రీవైటలైజేషన్ ప్రాజెక్ట్ మైట్ ఎన్హాన్స్. సో ఇంకా ఎన్హాన్స్ చేశారు ద ఆర్టిస్టిక్ లైఫ్ ఆఫ్ ద కమ్యూనిటీ. సో ఆర్టిస్టిక్ లైఫ్ అనేది కమ్యూనిటీ సంబంధించిన ఆర్టిస్టిక్ లైఫ్ ఆఫ్ ద కమ్యూనిటీ బై ఎంకరేజింగ్ ఆర్టిస్ట్ టు పెర్ఫామ్ ఇన్ ద ఏరియా. సో ఈ ఏరియాలో పెర్ఫామ్ చేయడానికి మిగతా వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం. ఓకే, so this is about plan of action and examples of broad strategies include. Okay, thank you.